కేటీఆర్ని ఫార్ములా ఈ రేస్లో ప్రాసిక్యూట్ చేయడానికి రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతిని కూడా కోరింది. అంతకుముందు ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేయడం కోసం రేవంత్ ప్రభుత్వం ఏసీబీకి బాధ్యత అప్పచెప్పింది. 9 నెలల దర్యాప్తు తర్వాత ఏసీబీ సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారు అక్రమాలకి అవినీతికి పాల్పడ్డారు అని ఏసీబీ ఆరోపించింది. ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం మీద 2024 డిసెంబర్ 18వ తేదీన ఏసీబీ కేసు నమోదు చేసింది. A1గా కేటీఆర్ని పెట్టింది, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ మీద కేసు నమోదైంది. గవర్నర్ నుంచి అనుమతి రాగానే ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తుంది. ఏసీబీ నివేదిక ప్రకారం ఈ వ్యవహారంలో క్విడ్ ప్రోకో నడిచింది. అంటే తమ పార్టీకి లబ్ధి చేకూర్చుకునేందుకోసం కేటీఆర్ నిబంధనలకు వ్యతిరేకంగా సరైన అనుమతులు లేకుండా ఎన్నికలకు కూడా అమల్లో ఉన్నప్పటికీ దాదాపు 50 కోట్ల రూపాయలని నేరుగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ FUO అంటారు ఈ సంస్థ పేరు, ఈ సంస్థ అకౌంట్లో వేశారు అని చెప్పి ఆరోపించింది. అంతేకాదు, అంతకుముందు స్పాన్సర్గా ఉండటానికి ఒప్పుకొని తర్వాత తప్పుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి ప్రయోజనం చేకూర్చి పరోక్షంగా ఆ కంపెనీ అనుబంధ సంస్థల నుంచి 13 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ని భారత రాష్ట్ర సమితి పొందింది అని ఏసీబీ ఇప్పుడు ఆరోపిస్తోంది. ఏస్ నెక్స్ట్ జెన్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ గ్రూప్ గ్రీన్కో కంపెనీకి చెందింది. ఈ కంపెనీ ఆంధ్రాకి చెందిన అనిల్ కుమార్ చలమల శెట్టి స్థాపించింది. ఆయన సోదరుడు సునీల్ కుమార్ చలమల శెట్టి గతంలో వైసీపీతో సహా చాలా పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేశాడు. ఇక గ్రీన్కో కంపెనీ మీద ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ఏసీబీ అధికారులు రేడ్స్ కూడా చేశారు. తాజా పరిణామాల మీద కేటీఆర్ కూడా స్పందించారు. ఈ ఫార్ములా ఈ కేసు అనేది ఒక లొట్టపెట్ట కేసు అని తీసిపారేశారు. అవును, 46 కోట్లు ఇప్పించాను, హైదరాబాద్కి అంతర్జాతీయ ఖ్యాతి రావాలని ఫార్ములా ఈ రేస్ని తీసుకొచ్చాను, ఇందులో అవినీతి ఎక్కడుంది అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. విశేషం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 90వ దశకంలో ఒరిజినల్ ఫార్ములా 1 రేస్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తే అందుకోసం భూమి కూడా కేటాయిస్తే అప్పట్లో అదంతా కూడా చంద్రబాబు గారి అవినీతి కార్యక్రమం అని దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా ఆరోపించిన వాళ్ళల్లో బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. అదట్లా ఉంచితే కేటీఆర్ మీద కేసు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. కేసీఆర్ మీద కాళేశ్వరం విషయంలో కూడా సిబిఐకి రిఫర్ చేయడం ద్వారా రాజకీయ కక్ష అనే మాట రాకుండా జాగ్రత్త పడడం చూసాం. అదేవిధంగా కేటీఆర్ మీద పోయినేడాదే ఈ ఫార్ములా ఈ కేసు పెట్టినా అరెస్ట్ వరకు పోలా. దీనికి తోడు ఇట్లాంటి కేసులో గట్టి ఆధారాలు లేకుండా, లోతైన దర్యాప్తు లేకుండా కేటీఆర్ని అరెస్ట్ చేయడం మంచిది కాదు అని చెప్పి జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులే రేవంత్ని కోరారు. దీంతో రేవంత్ ఏసీబీ దర్యాప్తుకి ఆదేశించడమే కాకుండా దర్యాప్తు చేయడానికి కూడా సెక్షన్ 17A కింద గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకున్నారు. ఏసీబీ నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రాసిక్యూషన్ కోసం కూడా గవర్నర్కి నివేదిక పంపారు. తనకి రాజకీయంగా మట్టి అంటకుండా రేవంత్ రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని దీన్ని బట్టి అర్థమవుతోంది. ప్రాసిక్యూషన్ కనుక అనుమతి వస్తే కేటీఆర్ గారిని ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. ఆ రాజకీయ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి తీసుకుంటారో లేదో చూడాలి.